ఈరోజు ఈ భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిని సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం పరిశీలించడం జరిగింది. ఇది మొత్తం ఏజెన్సీ ప్రాంతం, ఆదివాసులు ఎక్కువ ఉండేటటువంటి ప్రాంతం. అట్లాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండేటటువంటి హాస్పిటల్ ఇది. దాదాపు 400 నుంచి 700 మంది అవుట్ పేషెంట్స్గా ఈ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. వచ్చినటువంటి వాళ్ళలో 80-90% ఆదివాసీలకు సంబంధించినటువంటి ప్రజలే ఈ హాస్పిటల్కి వస్తున్నారు. మరి ఇలాంటి హాస్పిటల్ ఇది 200 పడకగలిగినటువంటి హాస్పిటల్ ఇది. కానీ ఇప్పుడు 250 నడిపిస్తున్నారు. ఇందులో డాక్టర్స్కు సంబంధించినటువంటిది సివిల్ సర్జన్స్ 16 మంది ఉండాల్సి ఉంటే 3 మాత్రమే ఉన్నారు. అట్లాగే డిప్యూటీ సర్జన్స్ అసలు లేరు. అట్లాగే అసిస్టెంట్ సివిల్ సర్జన్స్ 37 మంది ఉండాల్సి ఉంటే వాళ్ళు కూడా లేరు, 23 మంది ఉన్నారు. అందులో కూడా కాంట్రాక్ట్ వాళ్ళే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. 62 మంది డాక్టర్స్ ఉండాల్సి ఉంటే 21 మంది డాక్టర్స్ మాత్రమే ఈ హాస్పిటల్లో ఉంటున్నారు. అట్లాగే జనరల్ సర్జన్ లేడు. ఆర్థోపెడిక్ సంబంధించినటువంటిది 2 డాక్టర్స్ ఉండాల్సి ఉంటే ఒకరే ఉన్నారు. జనరల్ మెడిసిన్ ఒకరు ఉండాలా, ఒకరు కూడా లేనటువంటి స్థితి ఇక్కడ కొనసాగుతుంది. పిల్లల డాక్టరు 4 ఉండాల్సి ఉంటే ఇక్కడ 2 ఉన్నారు. ఈఎన్టీ డాక్టర్ కూడా 2 ఉండాల్సి ఉంటే ఒకరే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. అట్లాగే ఫార్మసిస్టులు 7 ఉండాల్సి ఉంటే 3 ఉంటున్నారు. అట్లాగే ల్యాబ్ టెక్నీషియన్స్ 7 ఉండాల్సి ఉంటే 5 ఉన్నారు ఇక్కడ ఈ హాస్పిటల్లో. రేడియాలజిస్టులు అసలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఎక్స్రేకి సంబంధించినటువంటి ఇది 6 ఉండాల్సి ఉంటే 3 ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంబులెన్స్లు 2 ఉంటే 1 చెడిపోయి ఉంది, 1 మాత్రమే పనిచేస్తుంది. ఎవరినైనా ఆపదలో ఉంటే ఆదుకునేటటువంటి స్థితిలో లేనటువంటిది ఉంది. శానిటేషన్కి సంబంధించినటువంటిది 160 మంది అవసరం ఉంటే ఇక్కడ 70 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 70లో కూడా 36 మాత్రమే ఇక్కడ రెగ్యులర్గా పనిచేస్తూ మిగతా హాస్పిటల్స్కి వాళ్ళని డిప్యూటేషన్ పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి సంబంధించినటువంటి హాస్పిటల్ యొక్క వైద్యం చూసినప్పుడు తీవ్రమైనటువంటి అవసరం ఉంది. పేషెంట్లతో పరిశీలించినప్పుడు అనేక రకాల జబ్బులతోన ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఉండేటటువంటి వైద్యం సరైనటువంటిది అందుబాటులో లేదు, డాక్టర్స్ లేరు, స్టాఫ్ లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పేద ప్రజలు, ఆదివాసీలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రాణాలు కాపాడేటటువంటి విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నటువంటిది ఉంది. దీనికి ఎంత నిధులు వస్తున్నాయి ఏంటి అనేటటువంటి విషయాలు స్పష్టత లేదు. ఈ హాస్పిటల్కు సూపరింటెండెంట్ కూడా ఇప్పటివరకు లేడు. ఇన్ఛార్జెస్ మాత్రమే సూపరింటెండెంట్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్టాఫ్ నర్సులంతా కూడా 52 మందికి పైగా ఉండాల్సినటువంటిది ఉంటే ఇక్కడ కేవలం 16 మాత్రమే పనిచేస్తున్నారు. ఓవర్ బర్డెన్ అవుతుంది. 3-4 సంబంధించినటువంటి వార్డ్స్ని ఒక స్టాఫ్ నర్సే మెయింటైన్ చేయాల్సినటువంటి దుస్థితి ఉంది. గంటల తరబడి అవుతుంది. శుభ్రతకు సంబంధించినటువంటిది ఇంత పెద్ద ఎత్తున జనాలు పని వస్తున్నటువంటి హాస్పిటల్కు కనీస సౌకర్యాలు వాళ్ళకు కూడా సంబంధించి వాళ్ళకు 11,000 వేతనమే శానిటేషన్ వర్క్ చేసేటటువంటి వాళ్ళకి ఇస్తున్నారు. ఆ 11,000 కూడా 3 నెలలకు, 4 నెలలకు, 5 నెలలకు ఒకసారి ఇస్తున్నటువంటి దుస్థితి ఉంది. కనీసం 26,000 ఇవ్వాల్సి ఉంది. ఆ రకంగా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తిగా ఖాళీ పోస్టులన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయాలి. డాక్టర్స్ కూడా నియమించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఉంటే ఆదివాసీల ప్రాణాలని గాలికి వదిలేసినట్టుగా అవుతుంది ప్రభుత్వం. ఒకవైపు ప్రభుత్వం మేము ప్రభుత్వ రంగంలో వైద్యాన్ని మెరుగుపరుస్తున్నాం, హాస్పిటల్స్ను కూడా కొత్తగా ప్రారంభిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ అది జరగడం లేదు. పూర్తిగా భిన్నంగా వివరిస్తున్నట్టు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేనే దీనికి చైర్మన్గా ఉన్నారు. మరి సమావేశాలు పెట్టడం కానీ, వాటిని రివ్యూ చేయడం కానీ, బడ్జెట్ని అదనంగా తీసుకొచ్చి సౌకర్యాలు మెరుగుపరిచేటటువంటి విషయంలో సరైనటువంటి పాత్ర ఆయనదేమీ లేదు అనేటటువంటి దీన్ని చూసిన తర్వాత స్పష్టమవుతుంది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ని కూడా పర్యటనలు చేస్తున్నాం. మొత్తం వైద్యం అంతా కూడా పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉచితంగా ఉండాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇష్టానుసారంగా ఫీజులు పెంచి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ
కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే విపరీతంగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటి ఫీజు నియంత్రణ అనేటటువంటిది కూడా ఏమీ లేదు. ఏ ఆపరేషన్కి ఎంత డబ్బులు అనేది ఎవరు నియంత్రించేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఆ రకంగా ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్లో దోపిడీ కొనసాగుతుంది. ఆ దోపిడీని అరికట్టాలా, ప్రభుత్వ రంగంలో పూర్తిగా వైద్యాన్ని మెరుగుపరచాలా, ఆ రకమైనటువంటి సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు భద్రాచలం హాస్పిటల్ని పరిశీలించాం. ఇక్కడ వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం. ఈ పరిష్కారం జరిగేటట్టుగా కృషి చేస్తాం. 3 నెలలంతా కూడా విద్య, వైద్యం పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉండాలనే అంశం మీద సిపిఎం పార్టీ పర్యటనలు ఇవన్నీ కూడా చేస్తుంది. చివరికి పెద్ద ఎత్తున హైదరాబాద్లో భారీ సభను కూడా నిర్వహించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాం. ఇప్పటికే ఐటీడీఏ నుంచి కూడా ఇచ్చేవాళ్ళు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అంబులెన్సులు 1-2 ఉంటే ఐటీడీఏ అంబులెన్సులు కూడా 1-2 ఉండేవి. కానీ ఇవాళ ఆ రకమైనటువంటి అసిస్టెన్స్ ఐటీడీఏ నుంచి తగ్గిపోయింది. కాబట్టి ఉన్న నిధులనైనా సరే ప్రియారిటీ బేస్ మీద ఐటీడీఏ నుంచి వైద్య రంగానికి కేటాయించాలనేటువంటిది నేను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చాలామంది స్టాఫ్ లేరు అనేది బాగా వచ్చింది. 3వ వంతు స్టాఫ్ ఉన్నారు, 2 వంతులు స్టాఫ్ లేరు. దీనికి కారణం ఏంటనేది ఒకటి చూసుకున్నప్పుడు కూడా ఇది మొత్తం ముందు నర్సులు నింపేటప్పుడు కానీ, డాక్టర్లను నింపేటప్పుడు కానీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ నింపిన తర్వాతనే ప్లెయిన్ ఏరియా వాళ్ళని నింపితే ఆ రకంగా దీనికి ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎక్కువ మంది ఖమ్మం, హైదరాబాదు లేకపోతే పెద్ద పెద్ద ప్లెయిన్ ఏరియాల్లో, పట్టణాల్లో ఉండటానికి మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో ముందు పనిచేయాలి డాక్టర్లు కానీ, నర్సులు కానీ అనేటువంటిది నింపాలనేటువంటిది గవర్నమెంట్కి ఉండాలి చిత్తశుద్ధి. ఆ రకంగా పనిచేయించడానికి సిద్ధపడకపోతే ఈ చివరి ప్రాంతం ఏదైతే ఒక ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వైపు, ఒరిస్సా వైపు లేకపోతే ఆంధ్రప్రదేశ్ వైపు బార్డర్లో ఉన్న ఈ ప్రాంతం, ఒక పక్కనేమో అన్ని రాష్ట్రాలకి ఇది ఒక కేంద్రంగా ఉంది. ఇక్కడ ఉన్న తక్కువ మంది సిబ్బంది అయినా వాళ్ళు కష్టపడి పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది సాధ్యం కావట్లేదు. కాబట్టి ఆ రకంగా ఎక్కువ నిధులు కేటాయించాలి. ఎక్కువ నిధులు తీసుకురావడానికి ఇక్కడ ఉన్న ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా కేంద్రం మీద, రాష్ట్రం మీద ఒత్తిడి చేసి ఈ గతంలో ఎలా అయితే ప్రజాప్రతినిధులు ఆ రకంగా ఎట్లయితే ఎఫర్ట్ పెట్టేవాళ్ళు సిపిఎం పార్టీ ప్రజాప్రతినిధులు, ఆ రకంగా హైదరాబాద్ వరకు కూడా పోయి వైద్య ఆరోగ్య శాఖ మీద, అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ మీద ఎఫర్ట్ పెట్టి ఎక్కువ నిధులు ఈ ప్రాంతానికి తీసుకొచ్చేదానికి ప్రజాప్రతినిధులు కూడా ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.